ఎన్నో ఏళ్ల సాంప్రదాయాన్ని మరవకుండా ఆచారాలను ఇప్పటికీ పాటిస్తున్నామని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. అక్కన్నపేట మండలం కేప్టెన్ తండాలో గిరిజన ఆరాధ్య దైవమైన శ్రీ సంతు సేవల జయంతి వేడుకలు ధరావత్ తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అక్కన్నపేట మండల కేంద్రం నుండి కేప్టెన్ తండా వరకు సాంప్రదాయ దుస్తులతో గిరిజన మహిళలు నృత్యం చేసుకుంటూ ర్యాలీగా తండాకు చేరుకున్నారు. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సిఐ భానుతు కాశీరాం నాయక్ ను మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు నెత్తిన నీల బీదలు పెట్టుకుని సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేసుకుంటూ ర్యాలీగా సభస్థలానికి చేరుకున్నారు. అనంతరం సేవల చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి యోగు బండారు కార్యక్రమం నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు పిల్లా జల్లా గొడ్డు గోదా బాగుండాలని ఆ దేవుని ప్రార్థించినట్లు గిరిజనులు తెలిపారు. ఏళ్ల సాంప్రదాయాన్ని మరవకుండా ఆరాధ్య దైవమైన సంతూ సేవల జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురికి తిరుపతి నాయక్ ఘనంగా సన్మానం చేశారు. గిరిజనుల పిల్లలను చక్కగా చదివించి ఉన్నత స్థానాల్లో ఉండేటట్లు చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్ జంగపల్లి ఐలయ్య, గిరిజన నాయకులు రమేష్ నాయక్, కిషన్ నాయక్, భిక్షపతి నాయక్, జవహర్లాల్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రాజు నాయక్, మోహన్ నాయక్, గిరిజన పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. तो कुणसी कामेने सदुवुन कामदे उन्नत शिखरालेन आज मारुमूला अटेंडरदी जलतो उन्नाडे पाकिस्तान बॉर्डर या मुडावत मुरली नायक मरगो एकड़ो बेटा याडी मुडावत मुरली नायक अनंतपुर जिल्ला में कलकी तंडा में मरगो बेटा आज प्रपंच देशालय एक 15 मन के मारन और प्राण छोड़वनो मुडावत मुरली नायक కూడా अपन ग्वारेडो मन किया बॉर्डर या కూడా काटी चैतन्य रेनो पुनः जाऊन को तो सदुकोने एक मुख्य आपने ने कत्रा कोटूर है काय रहता घरे यार बारे जाच बारे यार घरे जाच आज उन्नाड्यारानो बिदाड्यारानो उन्नाड्या जाच एक मार्गम उनस कदम अपन बेटी पटन एक सदु एक मार्गम काटी में टाणे आती कालेज में फस्ट लेयर का पट्टा लीधो काटी में चाला संतोषंगा रे पट्टा झाले मैं चाला संतोष पड़ो सवार काय रेदे जाति आसु रेदे काय रेदे मार न्यायंगा मैं పోరాడేనే मैं ముందు రోజు కార్యక్రమము మారుమూల ఊర్లోనే అద్భుతంగా చేస్తున్నారు. బంజారా కల్చర్ ఎంత అందమైన కల్చర్ అంటే చాలా మీటింగ్లలో చెప్తున్నా నేను. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం అట అది నాకు చెప్తాంటే విన్నా నేను. కోహినూరు వజ్రం అని. కోహినూరు వజ్రము కిలో తెచ్చి 1 కోటి మంది ఆడల బిడ్డ మీద పెట్టి మొత్తం తీసుకొచ్చి నిలబెట్టిన బంజారా డ్రెస్ వేసుకున్న మాకు ఆడబిడ్డ మధ్య నిలబడితే అట్రాక్షన్ వేరు. మా కాళీ, మా పేటియా, మా టుక్రి ఇదంతా మేము తయారు చేసుకునేది 5-6 వేలు 10,000 అయిపోతుంది అది. కానీ కోహినూరు వజ్రం చాలా విలువైనదట. కానీ 1 కోటి మందికి పెట్టినా కూడా 1 కోటి మందిలో కూడా మెరిసే మా అక్క బంజారా అక్క. సో బంజారా ఒక కాస్ట్యూమ్స్ యొక్క గొప్పదనం ఇది. ఇక బంజారాలో ఉన్న గొప్ప కల్చర్ ఏంటంటే ప్రతి ఆడబిడ్డ పుట్టుకతోటే ఫ్యాషన్ డిజైనర్. జేర్ घाघरो जगणो गांठले, जेर पेटिया जगणो गांठले, जेर माथे पर घुंगట ఊజ్ గాంట్లే, కాళీ ఊజ్ గాంట్లే. ఈ ప్రపంచంలో తన బట్టలు తన తయారు చేసుకునే జాతి బంజారా జాతి. కొద్దిగా సహకరించే ఆలోచన చూడరకొని न सहकरिंचने तो और आलोचना अभिप्राय में छोड़ रखो नहीं वो और लक्ष्य को हैदराबाद में भी कर सकूँ, दिल्ली में भी कर सकूँ, पर मार जाते ने मार एरिया में मार तांडे में ये चुटुपक्का छजग अपन ऐक्यता धकाळन तीरनो शिवलाल महाराज यात्रा गोप्पगा नव्हतोय काही चाहिए पण वर वाटरलाल चालणं को एक लक्ष्य में थी आपण एक करन ఈ ఆనవాయితీ నజీ ఆయోజక యువత से भूल को निगन वो कर जो प्रयत्न में अपन से तప్పనిసరిగా सपोर्ट करनो అభినందించడం ఓర్లార్ తప్పని से చాలా లోకన్ మీ సందర్భంగా తమని से రిక్వెస్ట్ కరవచ్చు. ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా ఉండి మరి ముందుకు పోవాలి. ముఖ్యంగా అందరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికీ మూలం చదువు. మరి చదువు చాలా మంది పిల్లలు ఏం చేస్తా ఉన్నారంటే ఇంటర్మీడియట్ లో డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. మరి ఇట్లా ఇంటర్మీడియట్ లో డ్రాప్ అవుట్ కాకుండా డిగ్రీలో డ్రాప్ అవుట్ కాకుండా ఈ చదువును కొనసాగించి మరి ఆ చదువు
చదవడం వల్లనే మరి ఎంప్లాయీగా పొంది లేకపోతే ఆ చదువు ద్వారా జ్ఞానం పొంది మరి ప్రయోగులు అవుతారు. మరి ఆ విధంగా చదువుని ఎవరు కూడా మధ్యలో ఆపద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, వాస్తవంగా జ్వరం వస్తుంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మనం అందరం చైతన్యవంతులం కావాలి. ఆనాడు అంబేద్కర్ ఏదైతే వెనుకబడ్డ జాతుల కోసం మరి చట్టాలు తీసుకొచ్చి, రిజర్వేషన్లు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే ఇవాళ ఆనాటి అంబేద్కర్కు నిజమైన కళలు సాకారం అవుతాయనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గిరిజన సోదరులు మహిళలు అందరూ మరి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పథకాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కానీ, రిజర్వేషన్లు కానీ 100% 100% పనిచేయాలి. చైతన్యవంతులైన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటగా పెద్ద బిడ్డలు ఎవరే అంటే గిరిజనులే. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఉన్న ప్రతి ఒక్కటి ఇవాళ చైతన్యవంతులైనంటే విద్యావంతులు. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ గిరిజనులే ఎక్కువ శాతం విద్యావంతులయ్యి ప్రతి ఒక్క సెక్షన్లో వారు ఉన్నారు. ఇవాళ వివిధ శాఖలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు తక్కువ. ఇవాళ మేజర్ పీపుల్స్ ఇవాళ 15 కోట్ల జనాభా కలిగినటువంటి గిరిజనులకు అన్ని శాఖల ప్రభుత్వం నిర్ణయించినటువంటి అన్ని శాఖలల్లో ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఎవరే అంటే గిరిజనులే. మరి ఇవాళ మూలగట్టుకు ఎక్కడనో గుట్టల పొన్న ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీరు చైతన్యవంతులయ్యి ఇవాళ ప్రజలలో ఇవాళ రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటిది ఎవరే, ఒక గుర్తింపుకు వచ్చిండ్రు.